హాయ్, వెల్కమ్ టు మహి మీడియా. కొంతమంది ఏ కాలమైనా సరే చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. చలికాలంలో కూడా చన్నీటితో స్నానం చేసేవారు కొంతమంది ఉన్నారు. కానీ ఇలా స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? శరీర పరిశుభ్రత కోసం ప్రతిరోజు స్నానం చేయడం అవసరం. స్నానం చేయడం వల్ల ఒంటికి అంటుకున్న మురికి, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్లు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. నిపుణుల ప్రకారం రోజువారీ స్నానం మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే మనలో చాలా మంది కాలానుగుణంగా ఆరోగ్యపరంగా వేడి నీళ్లు, చల్ల నీళ్లతో స్నానం చేస్తుంటాం. కొంతమంది అయితే ఏ సీజన్ అయినా వేడి లేదా చల్ల నీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే చలికాలంలో చన్నీటి స్నానం చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇది సాహసం అనే చెప్పాలి. చలికాలంలో చన్నీటి స్నానం అంటే గజగజ వణికిపోయేవారు ఉన్నారు. కానీ పురాతన గ్రీకు, రష్యన్ల నుంచి ప్రస్తుత అథ్లెట్లు, సెలబ్రిటీలు మాత్రం చలికాలంలో కూడా చన్నీటి స్నానాలే చేస్తారు. అసలు చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో చన్నీటి స్నానం అంటే భయపడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఈ సీజన్ లో కూడా మీరు చన్నీటితో స్నానం చేస్తే బోలెడు లాభాలు పొందుతారు. అందులో ఒకటి మెరుగైన రక్త ప్రసరణ. అవును, చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల మీ శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రవాహం పెరిగి అవి బాగా పనిచేస్తాయి. చురుకుదనం. మీరు రోజు ఉదయాన్నే చల్లనీళ్లతో స్నానం చేయడం వల్ల మీ చర్మానికి విశ్రాంతి కలుగుతుంది. అలాగే మీ శ్వాస వేగం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ శరీరం ఆక్సిజన్ ను మరింత ఎక్కువగా తీసుకోవడం మొదలు పెడుతుంది. దీనితో మనం చురుగ్గా ఉంటాం. ఇమ్యూనిటీ. చలికాలంలో చల్లనీళ్లతో స్నానం చేస్తే ఒంట్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో రోగ నిరోధక కణాల కార్యాచరణ పెరుగుతుంది. అంటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇది చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యం. వేడి నీళ్ల కంటే చల్ల నీళ్లతో స్నానం చేస్తేనే మీ జుట్టు నుంచి అదనపు నూనె, దుమ్ము, ధూళి తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే కూల్ వాటర్ చలికాలంలో మీ చర్మం పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం. కండరాల నొప్పులు ఉన్నవారు చలికాలంలో చన్నీటి స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే చల్లనీళ్లు కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం చల్లనీళ్లతో స్నానం చేయడం వల్ల మీ కండరాలు రిలాక్స్ అయ్యి కండరాల నొప్పి తగ్గుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చల్లనీళ్లు మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. కూల్ వాటర్ మన శరీరంలో డోపమైన్, సెరటోనిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు తగ్గిపోతాయి. ఇది మీకు మంచి రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. ఇవి గుర్తుంచుకోండి. చల్లనీళ్ల స్నానం మీ శరీరంలో రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. కాబట్టి చల్లనీటిని శరీరంపై పోయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చల్లనీళ్లను నేరుగా తలపై పోయకుండా ముందుగా పాదాల నుంచి శరీరాన్ని చల్లనీళ్లతో తడపడం స్టార్ట్ చేయాలి. ఇకపోతే దగ్గు, జ్వరం, జలుబు, గుండె జబ్బులు, హై బీపీ సమస్యలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చల్లనీళ్లతో స్నానం చేయకూడదు. ఇదండి ఈ రోజు కంటెంట్. మీకు నచ్చిందని భావిస్తున్నాను. మళ్ళీ మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.